రెండేళ్లలో రైతులు ఇబ్బంది పడుతుర్రా లేదా? కనిపిస్తుంది కదా. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, పడుతురా లేదా? రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పినావు, పడుతుర్రా లేదా? ఘోరమైన ఆవేదనలో, బాధలో, ఆందోళనలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉంది. విలవిల ఆడుతున్నారు తెలంగాణ రైతులు ఇవాళ. కళ్ళ కనిపిస్తలేదు. రైట్. 10 ఏళ్ల పాటు తెలంగాణలో రైతు రారాజు అయిందా? కాలేదా? ఆర్బీఐ లెక్కలు చూడు, గణాంకాలు చూడు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూడు. ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చి జాతీయ రైతు నాయకులు, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీతలు, దేశంలో ఉన్న నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రం మోడల్ స్టేట్ రైతుల సంక్షేమం అని చెప్పిందా లేదా? చూసుకో, పాత పేపర్ నువ్వు ఆర్బీఐ లెక్కలు తీసి చూడు. మరి అట్లాంటప్పుడు అసెంబ్లీ పోయి చర్చిస్తానికి ఏమైంది మీ అధినాయకునికి? నువ్వు అసెంబ్లీ ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాల్ అన్న కాడికి వస్తున్నా. పండరి గారు ఆయన ఏదో మాట్లాడేస్తున్నారు, మీరు అన్నట్టు కరెక్ట్. ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నా అనుకుందాం. రైట్, నేను ఓకే వేస్తా ఉన్నాడు కదా సవాల్ వేసి. రోజు అసెంబ్లీ పోయి మొత్తం కుండ బద్దలు కొట్టేసి రావచ్చుగా. అది అసెంబ్లీ లాకుందా? అసెంబ్లీ లాగా నడిపిస్తున్నావు, దాని గౌరవాన్ని కాపాడుతున్నావు, గౌరవప్రదంగా అసెంబ్లీ నడుస్తుందా? కారణమ జన్ముడైన కేసీఆర్ గారు కూర్చుని అసెంబ్లీ లాగా ఉందా అది? నువ్వు ఎట్లా వ్యవహరిస్తున్నావు? అసెంబ్లీ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. నీ వీర్లపల్లి శంకర్ అనే ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? ఈ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా అడ్డగోలు కూతలు కూస్తా ఉన్నారు, ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా రౌడీజం చేస్తూ ఉన్నారు, కనిపిస్తలేదా మనకు?